అందరి మనసు డైరెక్ట్ సేల్ మీదకి ఎందుకు పోతుంది? ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్. ఒకనొక టైంలో హంటింగ్ టాప్, అది టాప్కి వెళ్ళి డౌన్ అయ్యే టైంలో అగ్రికల్చర్ టాప్కి వెళ్ళి డౌన్ అయ్యే టైంలో జాబ్ టాప్కి వెళ్ళి డౌన్ అయ్యే టైంలో డైరెక్ట్ సేల్. ఇదే శాస్త్రం ఉండని చెప్పను. ఎందుకంటే మనిషి కాలక్రమేణా తన ఎదుగుదల కోసం అండ్ ఆల్సో కష్టం ఉన్నోళ్ళు లాభం కోసం, లాభం ఉన్నోడు తనకి ఎక్కింది కదా, సో దాన్ని తెచ్చుకోవడానికి ఆకలేసినోడు తింటాడు, తిని ఒళ్ళు చేసినోడు నిద్రపోతాడు. సో ఆకలేసినోడు కష్టపడతాడు కాబట్టి ఎదుగుతాడు, కడుపు నిండినోడు ప్రతిదాన్ని లెక్క చేయడు కాబట్టి దిగిపోతాడు. సో మేబీ బట్ కానీ కమింగ్ డేస్లో మాత్రం డైరెక్ట్ సేల్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక ఈ ఫ్యూచర్స్ అనేది పక్కన పెడితే మనం ఎందుకు దీన్ని చూస్ చేసుకుంటున్నాం? ఒకటి, జాబులు అగ్రికల్చర్, పోస్ట్ అగ్రికల్చర్కి వద్దాం. అగ్రికల్చర్ చేయొచ్చు, కానీ ఈ రోజుల్లో మిషన్స్ వస్తున్నాయి. సరే, మిషన్స్ రావడమే కారణమా అంటే కాదు. మనిషికి ఓపిక తగ్గిపోయింది, ఆయుష్ తగ్గిపోయింది. బతికే కొంతకాలం చేసి కష్టపడి బతికేయాలన్న ఉద్దేశం ఎవరికి లేదు. ఒకనొక రోజుల్లో 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికేటోళ్ళు, వాళ్ళు కష్టపడడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో తిండి మారిపోయింది, మనిషి ఓపిక మారిపోయింది. మేబీ కష్టపడదామన్నా కానీ మనిషి కష్టపడలేడు. సో మిషన్లు రావడమే కరెక్ట్ నిజానికి వస్తే. ఆ రోజుల్లో మనిషి బలానికి కానీ అయ్యేటన్నిటికీ ఇది బాగానే ఉండేది. బట్ ఈ రోజుల్లో ఇది బెటర్ కాదు. సో ఒకటి, దాంట్లో మిషన్స్ వస్తాయి. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా అంతే. ఇంకా తర్వాత జాబ్లు, సాఫ్ట్వేర్లు, ఏఐ వచ్చింది. ఫస్ట్ థింగ్, మనిషి మేధస్సు చాలా ఘనమైంది, కానీ అది క్రియేట్ చేయగలదు. కానీ పొదుగుకులు మ్యానిక్యులేట్ చేస్తూ ఉండలేదు. ప్రతి గూకులు చదువుతూ ఉండలేదు ఒకేదాన్ని. బట్ అది చదివింది 100 సార్లు చదివి ఒకేసారి. సో దాని టైమింగ్, దాని ప్రాసెసింగ్ ఎంత, బట్ క్రియేటివిటీ అనేది ఉండదు. బట్ అది క్రియేట్ చేయాలన్నా కానీ దానికి మనమే కమెంట్లు ఇవ్వాలి. సో మేబీ దానికి కూడా అర్హత వచ్చేసింది కొన్నాళ్ళు. ఇంకా తర్వాత అగ్రికల్చర్ జాబ్ అయిపోయింది. ఇంకా తర్వాత డెలివరీస్, అది ఫుడ్ కావచ్చు లేదా ఐటెం కావచ్చు, డ్రోన్స్. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఆటోమేటిక్ వెహికల్స్, బస్సులు, ట్రైన్లు, ఇవన్నీ వచ్చేస్తాయిలే. ఇంకొచ్చేసి డెలివరీ అయిపోయింది. ఇక సెన్సార్స్, రూము తలుపులు తీయక్కర్లేదు, ఆ తర్వాత నువ్వు వచ్చేవరేది అక్కర్లేదు. అంతెందుకు ఇప్పుడు డీమార్ట్ ఉంది, వాడికి రూపాయి నష్టం లేకుండా డీమార్ట్ నడుతుందంటే అసలు ఏంది కారణం? అక్కడ మనుషులు లెక్కలేరు, జస్ట్ స్కాన్ చేస్తే మొత్తం ఎంత అదే చూపించింది, ఆడు కొట్టేస్తాడు. ఒకవేళ ఏదైనా దాచుకొని తీసుకెళ్తున్నాడు అనుకో, కుయ్ 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 అని అర్థం ఉంది అది. సో డీమార్ట్ నష్టం లేకుండా లాభాల బాటలో ఉన్న కారణం కేవలం సెన్సార్స్. ఒకవేళ అయ్యే కనుక లేకపోయి ఉంటే, మిషన్స్ అయ్యే కనుక లేకపోయి ఉంటే ఈ రోజున డీమార్ట్ ఇంత పెద్ద బొక్క పడేది భయ్యా. సో అదనమాట సంగతి. ఇంకా ఇది రూమ్ సర్వెంట్స్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, ఆ తర్వాత నర్సులు, ఆ తర్వాత ఫుడ్, ఇది మామూలుగా సర్వీస్ ఏదైనా సేవ చేయడం, రోబోటిక్స్. అండ్ ఆల్సో ఆర్మీ సైడ్, నేవీ సైడ్, వీటిలో కూడా ఆర్టిఫిషియల్ అండ్ రోబోటిక్స్ వస్తాయి. సో మిషన్ హార్డ్ వర్క్ ప్లేస్లో, అండ్ ఏఐ స్మార్ట్ వర్క్ ప్లేస్లో, అండ్ హ్యూమన్ వర్క్ ప్లేస్లో రోబోట్స్ వస్తాయి. సో మనిషికే పని లేని ఈ కాలంలో మనిషికి ఇంకా ఇది తప్ప ఇంకో చాయిస్ ఉండదు. అండ్ ఆల్సో దీంట్లో డైరెక్ట్ సేల్ అంటే ఫస్ట్ ఏంటంటే, సో మనుషులే పనులు లేని ఈ కీలక పరిస్థితుల్లో తన చూసింగ్ ఏంటిది? డైరెక్ట్ సేల్. సో నేను అన్ని పాయింట్లు కవర్ చేశాను అనుకుంటున్నా. మేబీ చేసే ఉంటాను, ఎందుకంటే సగంలో వదిలిపెట్టడం మనకి ఎప్పుడు ఇష్టం ఉండదు కాబట్టి.
సో అందువల్ల ఒక 10 సంవత్సరాలు జాబ్ చేసేవాడైనా కానీ దీన్ని ఇంకో వీడియో చెబుతలే, బట్ కాకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి చెప్పేస్తే పోతుంది. 10 సంవత్సరాలు జాబ్ చేసేవాడికైనా కానీ జీతం ఒకే మాదిరిగా వస్తుంది, లైక్ ఇలా 10 యూనిట్స్. బట్ అదే 10 సంవత్సరాలు ఇలా అని అనుకుంటే ఇలా వచ్చిన దీని సర్ఫేస్ ఏరియా ఎక్కువ, ఇలా ఉన్న ట్రయాంగిల్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ, ట్రయాంగిల్. సో ఇలా వచ్చింది జాబు, ఇలా వచ్చింది వెరీ సేఫ్. ఎందుకు? తన బ్రాంచెస్ పెంచుకుంటాడు కాబట్టి. జాబ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో వచ్చే లాభం నెలంతా చూసుకున్నా కానీ, మేబీ 10 సంవత్సరాలు చూసుకున్నా కానీ ఒక లిమిటెడ్ క్వాంటిటీగా ఉంటుంది. బట్ దీంట్లో పెరిగిపోతూ ఉంటుంది. అది నువ్వు ఎంత పెంచుకుంటే అంత, ఎంత స్పీడ్ అయితే అంత. బట్ అది టైం మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది విత్ వర్క్, ఇది వితౌట్ వర్క్. ఇది స్పెషాలిటీ అసలు దీంట్లో. జాబ్లో నువ్వు జీవితాంతం ముసలోడు అయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే 1 రూపాయి అయినా సరే దానికి నువ్వు ఎంతో కొంత వర్క్ చేయాలి. బట్ ఇది వితౌట్ యువర్ వర్క్. మేబీ స్టార్టింగ్లోనే మాత్రమే నీ వర్క్, బట్ మిగతాదంతా కూడా ఎవడో ఒకటి చేయడం వల్ల నీకు వస్తుంది. సో అండ్ ఆల్సో లాభం పరంగా అయినా సరే నీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో నీ టైంని నువ్వు ఎంజాయ్ చేసుకోవడంతో, అండ్ ఆల్సో నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకోవడంతో, అన్నింటిలో కూడా దీంట్లో జాబ్లో కన్నా కూడా దీంట్లో. ఎందుకంటే జాబ్ వర్క్ అనేది ఉన్నంతకాలం మనిషికి మనశ్శాంతి ఉండదు, తనకు నచ్చిన తను ఉండలేడు. అగ్రికల్చర్ చేసేవాడు అనుకుందాం, వాడు పెళ్ళికి వెళ్ళాడు, ఈలోపు వర్షం పడుతుంది, పంట చేతికి వచ్చే టైము, పెళ్ళిలో ఉన్న వాడి మనసు అంతా పంట మీద ఉంటుంది. జాబ్ చేసేవాడు అనుకుందాం, పెళ్ళి అయిపోయింది, ఒకరోజు బంధువులందరూ అడుగుతున్నారు, వీడికి కూడా మహా తహతహలాడుతుంది, కానీ మైండ్లో బాసు ఓ దొబ్బుతాడని మనకే మైండ్లో ఉంటుంది. సో హెన్స్ వాడికి మనశ్శాంతి ఆడ ఉంటుంది, ఉన్నా కానీ తృప్తి ఉండదు. బట్ ఇందులో వన్స్ నీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఫ్రీ. బట్ నువ్వు ఏమన్నా చేసుకో, ఎట్టన్నా బతుకు. బట్ కాకపోతే ఒకటే సిస్టమ్ బాగున్నప్పుడు, అక్కడ వర్క్ చేసే పీపుల్ బాగున్నప్పుడు అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. ఐ మీన్ డైరెక్ట్ సేల్ సిస్టమ్ బాగానే ఉంటుంది, బట్ పనిచేసే పీపుల్ పర్ఫెక్ట్గా లేనప్పుడు అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితం. డైరెక్ట్ సేల్ సిస్టమ్ బాగానే ఉంది, బట్ కానీ దాన్ని యూజ్ చేస్తున్న పీపుల్ తప్పుగా ఉండి తప్పుగా యూజ్ చేసుకుంటే, ఐ మీన్ ఇప్పుడు రూములో మామూలుగా రూమ్ కండిషన్స్ ఇలా ఉండాలి అంటే ఈయన ఫుడ్ ఉండాలి, ఇవన్నీ ఒక విధిగా ఉంటే బాగానే ఉంటుంది. బట్ కాకపోతే చేసేటోడు పేచీలు పడేటోడు, అండ్ ఆల్సో వంతులు వేసుకునేటోడు, ఆ తర్వాత సరిగ్గా చేయలేనోడు, ఎట్లాంటి మామూలుగా వంట చేసేవాడు సరిగ్గా చేయకపోవడం, క్లీన్ చేసేవాడు సరిగ్గా క్లీన్ చేయకపోవడం, వీటి వల్ల ఏమవుతుంది? గొడవలు అవుతుంది. సో సిస్టమ్ ఓకే, బట్ కానీ పీపుల్ బాగోకపోతే ఫెయిల్యూర్ అవుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. క్లాత్స్ బాగానే అమ్ముడుపోతాయి, బట్ కానీ అమ్మేవాడి దగ్గర స్పెషాలిటీస్, బెనిఫిట్స్, ఆఫర్స్ లేకపోతే, అంటే వాడి దగ్గర ఒక ఉన్నత ఆలోచన లేకపోతే తను గొప్ప స్థాయికి ఎదగలేడు. ప్రతి షాపు పెద్ద షాపులు పెట్టలేదు, ప్రతి ఫుడ్ స్టాల్ సేమ్ మస్టీజ్ అంతే. కన్స్ట్రక్షన్స్ ఒకరు లేదు, కాంట్రాక్టర్స్ ఇల్లు కట్టేటోళ్ళు. బట్ కానీ కట్టేవాడి యొక్క స్పెషాలిటీ వల్ల ఆ కట్టే ఇల్లుకి ఆ కొత్త అందాన్ని వచ్చింది. ఆ అందాన్ని మనం ఎక్కువ శాతం వాడి దగ్గరికి వెళ్దాం, గుడ్లు కుట్టేవాడనే సరే. సో స్పెషాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ టు డెవలప్. సో నువ్వు ఆ స్పెషాలిటీ పరంగా నిన్ను పెంచుకోవాలి, ఇదన్నమాట. అండ్ ఆల్సో డైరెక్ట్ సేల్లోకి ఎందుకు వస్తారు జనం అనేది నెక్స్ట్ వీడియోలో చెబుతా, బట్ ఈ వీడియోలో చెబుతా, ఎందుకంటే ఇది ఇన్కల్బిట్ అవ్వకూడదు కదా. ఒకటి, జనానికి పని లేక, అది కష్టపడే పని అయితే తను చేయలేడు. 2, తనకి ఇంక ఇది తప్ప ఇంకో దారి లేదు, ఎందుకంటే హార్డ్ వర్క్ అండ్ హ్యాస్లో ఇవి పోయినాయి కాబట్టి. సో దీంట్లోకి పీపుల్ మనీ పెట్టాలి. సో ఇది ఒక్కటి తప్ప మీద ఏమి ఉండవు. బట్ కాకపోతే చాలా గుండెదైన అండ్ మెచ్యూరిటీ మైండ్ ఉండాలి దీనికి. సో ఇప్పుడు దీంట్లో మైండ్ పెట్టడం కోసం అని కాలే కానీ, సో ఇప్పుడు మనీ పెట్టాలి. నెక్స్ట్ థింగ్ ఏంటిది, ఏంటబ్బా రెస్పాన్సిబిలిటీస్ సంథింగ్. ఇప్పుడు పీపుల్ ఎలా వస్తారు, ఒకటి ఇప్పుడు మనమైనా జాబుల్లో లేక ఎలా వస్తున్నాం అలానేగా. అండ్ ఆల్సో జాబులో ఇంకో విషయం చెప్పుకోవాలి, జాబుల్లో ఒక్కసారి ఎక్కినాడు 60 సంవత్సరాలు
ఒకసారే కోట్ల మందిలో 100 ఉద్యోగాలు కోట్ల మంది అప్లై చేసుకుంటారు. కోట్ల మందిలో ఒక 100 మంది గెలుస్తారు. ఆ 100 మంది కూడా గెలుతారో లేదో తెలియదు. జస్ట్ రికార్డ్స్ ఆఫ్ ద రికార్డ్స్ ఓన్లీ. సో గెలిచిన తర్వాత దీంట్లోకి వస్తారు. సరే, ఈ ఎక్కినోడు 60 సంవత్సరాలు దిగడు. మరి 60 సంవత్సరాల్లో ఇంకా కొత్తగా వచ్చిన కోట్ల మంది ఎంతమంది? ఈ కోట్ల మంది అంతా కలిసి ఇప్పుడు ఉన్నదంతా పెరిగిపోతున్నట్టేగా. ఇప్పుడు ఈ 60 సంవత్సరాలు 600 కోట్ల మంది, మళ్ళీ 600 కోట్ల మందితో పాటు నెక్స్ట్ వచ్చే ఇంకొక 600 కోట్ల మంది. సో ఒక జాబ్ కోసం ఇంత రన్నింగ్ రేస్ అవసరం అంటావా? ఖచ్చితంగా నాకైతే అవసరం లేదని అంటారు. ఒకటి, పీపుల్ ఏం చూసి వస్తారు, వాళ్ళు మనల్ని చూసి రావట్లా, బయట చేసుకోవడానికి ఏమీ లేక వస్తారు. సో ఏదో నువ్వు టాలెంటెడ్ అయ్యి అండ్ ఆల్సో నువ్వే ఏదో చెయ్యాలి, నువ్వే స్పెషాలిటీ ఉంటేనే అవుతుందని కాదు. సో వాళ్ళకి బయట ఏం లేకే ఇక్కడికి వస్తారు. ఎలాగైతే నువ్వు ఎలా వస్తావో యాస్టీ సేమ్ అంతే, వాళ్ళు కూడా బయట ఏం దొరక్కే వీడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి క్లారిటీ అవ్వకుండా, వాళ్ళ మైండ్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఇటే రావాలి. ఫ్యూచర్ అకార్డింగ్ మేబీ ఇంకేమైనా మార్పులు ఉండొచ్చు. అండ్ ఆల్సో మరి ఇప్పుడు నీ దగ్గర ఉండాల్సింది ఏంటి? అయితే అయ్యేదాకా పేషెన్స్. ఎందుకంటే మనం ఫ్యూచర్ అకార్డింగ్ ఆలోచించి దీంట్లో డెసిషన్ తీసుకున్నాం తప్ప మనలో సంథింగ్ ఇంకోటి అయితే ఏమీ కాదు. సో నిలబడాలంటే కొంచెం పేషెన్స్తో ఉన్నాం అనుకో, ఏమవుతుంది, మేబీ ఇంతకాలం వీడు ఇంత ఇష్టంగా ఇంత పేషెన్స్గా ఉండడానికి కారణం ఏంటి, ఆ కారణం కోసమైనా కానీ వస్తారు. సో దట్స్ ద మ్యాటర్. సో ఎదగడం అనేది మాత్రం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడిగితే, నీ పని నువ్వు సక్రమంగా చేసుకో, అవతల పని అవతరం సక్రమం. ఎందుకంటే ఎవడి నెత్తి మీద భారాన్ని చూసే వాడు ఎదుగుతాడు అంతే తప్ప ఒకటి నెడితే కాదు, ఒకటి తిడితే కాదు. నెక్స్ట్, నువ్వు ఎదిగావనుకో, నీ కింద అంటే నీతో పాటు ఉన్నవాడికి నిన్ను చూసి ఇన్స్పిరేషన్లా ఫీల్ అయ్యి తనంతా తాను ఎదుగుతాడు. దానికోసం నువ్వే నెట్టక్కర్లు, నెడితేనే ఇంకా ఫీల్ అవుతాడు. సో ఎవడు నెత్తి మీద భారం ఉంటే వాడిపైన వాడు చేసుకుంటాడు అన్న. నువ్వేమండి ముందు వెనక నెట్టక్కర్లా తిట్టక్కర్లా, నీది నువ్వు చూసుకో. ఆడిదాడు చూసుకుంటాడు, ఎవడిదాడు చూసుకుంటాడు.